ఈ డివైస్ ని పర్టికులర్ గా ఎందుకు తీసుకున్నామో కొంచెం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాంపుల్ క్లిప్ చూడండి. ఈ పర్టికులర్ దాంతో నేను రికార్డ్ చేశాను వాళ్ళలోను. సో మా వాయిస్ కన్నా నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయలేదు. ఇప్పుడు చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా నాయిస్ వినబడుతుంది. కార్లు గట్టా వెళ్తున్నాయి రోడ్డు మీద, సో వాటిలో నాయిస్ వినిపిస్తుంది. సో ఇప్పుడు నేను మైక్రోఫోన్కి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి. ఈ వీడియోలో మనం లెన్స్గో వైర్లెస్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ లెన్స్గో వైర్లెస్ మైక్రోఫోన్ మా కొత్త గ్యాడ్జెట్. సో దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు అసలు ఈ డివైస్ ని పర్టికులర్ గా ఎందుకు తీసుకున్నామో కొంచెం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ కి వీడియోస్ అన్ని కూడా మొబైల్లోనే రికార్డ్ చేసేవాళ్ళం. సో ఆ మొబైల్లో రికార్డ్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం అనిపించింది, వాయిస్ అనమాట. అవుట్డోర్ లో రికార్డ్ చేసినప్పుడు ఎస్పెషల్ గా వాయిస్ కరెక్ట్ గా ఫీడ్ ఇన్ అయ్యేది కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిట్ చేయడం అనేది ఎక్కువ టైం కన్జ్యూమింగ్. ఒక 2-3 మినిట్స్ వీడియో ప్రొడ్యూస్ చేయడానికి లాంగ్ టైం పట్టేది. సో అలాంటి టైంలో ఒక స్మాల్ మైక్రోఫోన్ ని తీసుకున్నాం. సో ఈ స్మాల్ మైక్రోఫోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా వరకు వీడియోస్ కి వాయిస్ క్వాలిటీ. ఈ స్మాల్ మైక్రోఫోన్ తో ప్రాబ్లం ఏంటంటే దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీ లేదు. అవుట్డోర్ లో కానీ మాల్స్ లో కానీ ఎక్కడైనా వీడియో రికార్డ్ చేసామనుకోండి, సో ఎక్కువ నాయిస్ రికార్డ్ చేసేది అనమాట. సో మా వాయిస్ కన్నా నాయిస్ ఎక్కువ రికార్డ్ అయ్యేది. సో ఈ శాంపుల్ క్లిప్ చూడండి. ఈ పర్టికులర్ దాంతో నేను రికార్డ్ చేశాను వాళ్ళలో. సో మా వాయిస్ కన్నా నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. సో ఆ టైంలో అనిపించింది మనం ఒక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీ ఉన్న ఒక మైక్రోఫోన్ తీసుకుంటే బాగుంటుంది అనిపించి. చాలా ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి కానీ వాటి కాస్ట్ కూడా అలానే ఉన్నది. సో దెన్ ఐ వెంట్ ఆన్ విత్ ఫ్రెండ్లీ బడ్జెట్ డివైస్. సో లెట్స్ అన్బాక్స్ దిస్ డివైస్ అండ్ సీ వాట్ ఇది ప్రొడక్ట్. సో దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం రండి. ఓకే, ఏమేమంటే చూద్దాం అన్బాక్స్ చేసి. ఓకే, దీంట్లో సమ్ ఇన్స్ట్రక్షన్ కార్డ్ ఉంది. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో పౌచ్ ఇచ్చాడు, ఛార్జింగ్ కేబుల్, కలర్ఫుల్ కలర్ నాకు తెలిసి కవర్స్ ఇచ్చినట్టు ఉన్నాడు మైక్రోఫోన్స్కి. ఇది చూడండి. ఓకే, సో ఇది స్పెసిఫిక్గా ఐఫోన్ కోసం డిజైన్ చేశారు. సో ఇదేంటంటే ఐఫోన్లో ప్లగ్ఇన్ చేయాలి దీన్ని. సో ఇవి ఏంటంటే మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్స్. ఇవి ఏంటంటే 2 ట్రాన్స్మిటర్స్ వచ్చాయి అనమాట. సో ఆల్రెడీ 2 ట్రాన్స్మిటర్స్కి 2 కవర్స్ వేసి ఇచ్చాడు. అది కాకుండా ఎక్స్ట్రా 3 కవర్స్ ఇచ్చాడు. నైస్ కదా. ఇవి ఎలా ఫంక్షన్ అవుతాయో చూద్దాము. ఇది ఏంటంటే ఛార్జింగ్ కేస్ అనమాట. మనకి ఇప్పుడు ఈ మధ్యన వచ్చే ఎయిర్పోర్ట్స్ అన్నీ వస్తున్నాయి కదా, సిమిలర్ కాన్సెప్ట్. ఈ మైక్రోఫోన్స్ ఇందులో పెడితే దీని నుంచి ఛార్జ్ అవుతాయి. ఈ కేసును కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక USB Type-C కేబుల్ ఇచ్చాడు. సో నేను ప్రెసెంట్ పవర్ బ్యాంక్ నుంచి ఛార్జ్ చేస్తాను. చూడండి, 2 ట్రాన్స్మిటర్స్ కూడా ఛార్జ్ అవుతున్నాయి. సో అవి ఇండికేటర్స్ అనమాట. అవి ఫుల్ ఛార్జింగ్ అయిపోతే గ్రీన్ కింద టర్న్ అవుతుంది లైట్. 2 అవర్స్ అవుతుంది ఛార్జింగ్ చేయడానికి. సో బట్ ఏంటంటే దీన్ని మనం 9 అవర్స్ వరకు యూజ్ చేసి వాయిస్ రికార్డ్ చేయొచ్చు. డిఫరెంట్ కవర్స్ ఇచ్చాడు. సో మైక్రోఫోన్వి ఈ కవర్స్ మనం చేంజ్ చేసి చూద్దాం. నైస్ కదా. సో ఒక బ్లూ కలర్ వేసి చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ కూల్. ఈ మైక్రోఫోన్ వచ్చేసి అరౌండ్ 5,000 రూపీస్. ఇప్పుడు మనం ఈ మైక్రోఫోన్ తోటి వాయిస్ రికార్డ్ చేసి ఆ వాయిస్ క్లారిటీ ఎలా ఉన్నదని కొంచెం చూద్దాం, డిఫరెన్స్ ఏమైనా ఉన్నది. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే మైక్రోఫోన్ నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను ఫోన్కి. సో ఇప్పుడు వాయిస్ వచ్చేసి మైక్రోఫోన్తోనే రికార్డ్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఇందులో 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చాడు. సో 2 ట్రాన్స్మిటర్ని అట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ ఓన్లీ 1 ట్రాన్స్మిటరే అవసరం అనుకోండి, దీన్ని ఒకటి ప్రైమరీ కింద ఇంకొకటి బ్యాకప్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్ని ఎలా ఆన్ చేయాలంటే ఇది జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు. జస్ట్ లాంగ్ హోల్డ్ చేస్తే ఆన్ అయింది. సో ఇట్ ఈస్ ఆన్ అండ్ కనెక్టెడ్ టు ఫోన్ నౌ. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయాలనుకుంటే డబుల్ ట్యాప్ చేయాలి. సో డబుల్ ట్యాప్ చేస్తే రెడ్ లైట్లోకి టర్న్ అయింది. సో ఇట్ ఈస్ వర్కింగ్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్.
సో ఇప్పుడు ఏంటంటే వాయిస్ వచ్చేసి 2 మైక్స్లోనూ రికార్డ్ అవుతుంది. ఈ మైక్ యూస్ చేసి ఫోన్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కానీ నా వాయిస్ని క్లియర్గా రిసీవ్ చేసుకొని రికార్డ్ చేయగలదు. సో ఇట్ ఈస్ వర్క్స్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ, డెడికేటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ. సో 100 మీటర్స్ డిస్టెన్స్ అనేది డీసెంట్ డిస్టెన్స్. సో 100 మీటర్స్ కన్నా లాంగ్ వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తాం అనుకోము. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఈ క్లిప్ అయితే మైక్రోఫోన్ యూజ్ చేయకుండా నార్మల్గా రికార్డ్ చేశాను దీన్ని. సో ఇక్కడ చూడండి నాయిస్ ఎలా ఉందనేది. సో ఈ క్లిప్ అయితే మైక్రోఫోన్ యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉన్నది కదా. సో ఇప్పుడు మైక్రోఫోన్ వచ్చేసి నార్మల్గా రికార్డ్ చేస్తుంది. సో ఎలాంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయలేదు. ఇప్పుడు చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా నాయిస్ వినబడుతుంది. కార్లు గట్టా వెళ్తున్నాయి రోడ్డు మీద. సో వాటిలో నాయిస్ వినిపిస్తుంది. సో ఇప్పుడు నేను మైక్రోఫోన్కి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేస్తున్నాను. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేశాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో స్టిల్ కార్లు అన్నీ వెళ్తున్నాయి. సో సేమ్ అమౌంట్ ఆఫ్ కార్స్ వెళ్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో కూడా. బట్ నాయిస్ చూడండి ఏమన్నా డిఫరెన్స్ ఉందేమో. సో చూసారు కదా ఆల్మోస్ట్ కార్స్ వెళ్ళే ఇంజిన్ నాయిస్ అంతా కూడా రిడ్యూస్ అయిపోయింది. ఓన్లీ నేను మాట్లాడే వినిపిస్తుంది ఇందులో. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ యూస్ఫుల్ గ్యాడ్జెట్. థ్యాంక్ యూ గైస్.